శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 18వ అధ్యాయంలోని 172వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. స్తోత్ర ప్రియా స్తుతిమతి స్తుతి సంస్తుత వైభవా మనస్విని మానవతి మహేసి మంగళాకృతి. జగన్మాత స్తోత్రప్రియ. తనను నిరంతరం స్తోత్రం చేసేవారు ఎవరైనా కానీ, ఎలాంటి వారైనా కానీ, వారిని నిష్పక్షపాత బుద్ధితో వారికేది శ్రేయస్కరమో, వారి సాధన ఏ మార్గంలో సాగుతుందో చూసి ఆ విధంగా వారిని ఉద్ధరిస్తుంది. స్తుతిమతి శ్రీమాత సర్వదేవ మానవ యక్ష రాక్షస కిన్నెర కింపురుష విద్యాధర గంధర్వ సిద్ధ చారణాది గణాలందరి చేత, మునిగణ యోగినీగణ యోగగణ రుద్రగణ మొదలైన గణాలందరి చేత, పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వ ప్రాణికోటి చేత కూడా పూజింపతగినటువంటి తల్లి. అందువల్ల ఆమెను స్తుతిమతి అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు. శృతి సంస్థుత వైభవ. జగన్మాత శృతుల చేత అంటే వేదాల చేత స్తోత్రం చేయబడిన వైభవం కల తల్లిగా, ఆమెను వేదమాతగా ఉపనిషద్వాణిగా కీర్తిస్తున్నారు జ్ఞానస్వరూపిణులైన వాగ్దేవతలు. మనస్విని. మనస్సు సర్వ సంకల్ప వికల్పాలకు ఆధారమైంది. మనస్సు యొక్క వేగము వాయువేగం కంటే కాంతి వేగం కంటే ఎక్కువైంది. అందుకే ఆది శంకరాచార్యుల వారు తన శివానంద లహరి స్తోత్రంలో పరమశివుడితో ఇలా స్తోత్రం చేశారు. భస్మాంగరాగుడివి, శ్మశానవాసివి, కపాలధారివి, దిగంబరుడివి, సర్పభూషణుడివి, త్రినేత్రుడివి అయినా నీ వేషం అన్ని విధాలా బాగుంది. నా మనస్సు అనే కోతిని కూడా నీ చేతిలో పట్టుకో, అప్పుడు నీ వేషం మరింతగా చక్కగా శోభిస్తుంది స్వామి అంటూ చమత్కారంగా ఆర్తిగా ఈశ్వరుని ప్రార్థించారు. మనస్సు ఒక కోతి లాంటిది కాదు, 1,00,000 కోతుల పెట్టు. అది చెయ్యని ఆగడం కానీ అల్లరి చేష్టలు కానీ ఎక్కడా ఉండవు. అది దూరని ప్రదేశం కానీ దూకని దూరం కానీ లేదు. అది ప్రదర్శించని వింత దృశ్యం కానీ వికారం కానీ లేదు. అలాంటి మన మనస్సును అదుపులో పెట్టుకోవడానికే ఈ పూజలు జపాలు వ్రతాలు మంత్రాలు మంత్రానుష్ఠానాలు యోగాలు యోగ సాధనలు. ఈ మనస్సు అదుపులో పెట్టుకోగలిగితే సర్వము సాధించినట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ జగత్తు సృష్టి స్థితి లయననే విశ్వభ్రమణ చక్రమంతా ఆ జగన్మాత మనస్సు నుండి పుట్టిన సంకల్పం యొక్క ఫలితమే. ఆ తల్లి తన మనస్సును చక్కగా స్వాధీనం చేసుకున్న మనస్విని. అయితే ఆ తల్లిని భక్తిగా సేవించే వారి యొక్క మనస్సును కూడా ఆ తల్లి తన స్వాధీనంలో ఉంచుకుంటుంది. అందువలన ఆమె మనస్విని. మానవతి. శీలవతి, అభిమానవతి, గొప్ప గౌరవం కలిగిన స్త్రీని మానవతి అంటారు. జగన్మాత అపారమైన గౌరవం కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఆమెను మానవతి
అని ప్రీతిగా కీర్తిస్తున్నారు వాగ్దేవతలు. మహేసి, మహేశ్వరుని అర్ధాంగి కాబట్టి మహేసి. మంగళాకృతి, సర్వమంగళ అనే పేరు కలిగినటువంటి ఆ జగన్మాత యొక్క ఆకృతి పరమ మంగళమైంది. మంగళాంబ అనే పేరు కలిగిన ఆ తల్లి సర్వశుభాలు రాసిపోసినట్టుండే ఆకృతి కలది. ఆ తల్లి యొక్క దర్శనమే భక్తులకు సమస్త సన్మంగళాలను ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె మంగళాకృతి. ఇలా ఈరోజు మనము 172వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం కదా. రేపు 173వ శ్లోకాన్ని పారాయణ చేసి విశేషార్థాలు తెలుసుకుందాం. అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ, మనసే నీవశమై స్మరణమే జీవనమై, మనసే నీవశమై స్మరణమే జీవనమై, మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి, శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కనక జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా.